క్రీస్తునందు ప్రియ పరిశుద్ధ సహోదరి సహోదరులారా, దేవుని గూర్చియు ప్రభు అయిన యేసు క్రీస్తుని గూర్చియు వాక్య భాగం నందు మీ అందరికీ కృపయు సమాధానము విస్తరించునుగాక, కలుగునుగాక. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం నందు సిరి సంపదల గురించి దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క మాట, దేవుని యొక్క ప్రవచన వాక్యములు మనకి అనగా దేవుని యొక్క బోధకులకు, దేవుని యొక్క ఉపదేశకులకు, దేవుని యొక్క సువార్థికులకు, దేవుని యొక్క సంఘకాపురులకు మరియు విశ్వాసులకు ఏ విధంగా బోధించుచున్నదో అని మనము వాక్య భాగం నందు పరిశీలన చేసి పరిశుద్ధాత్మ చేత గమనించిన వారమై అయినట్లయితే దేవుని యొక్క వాక్యము సిరి సంపదల గురించి చూడగలిగినట్లయితే ఇక్కడ కొన్ని ప్రశ్నలు మన ముందు ఉంచబడి ఉన్నవి. దేవుని యొక్క సువార్త ద్వారా మనము సిరి సంపదలు సంపాదించగలమా అని ఆలోచన చేసినట్లయితే, మరియు సంఘ కాపరి దేవుని వెంబడిస్తున్నాడా లేదా సిరిని వెంబడిస్తున్నాడా అని కొన్ని ప్రశ్నలు మన ముందు ఉంచబడి ఉన్నవి. అయితే దీని గురించి మనం ఆలోచన చేసినట్లయితే ముఖ్యంగా సిరి అనున్నది సంఘ కాపరికి ఒక విగ్రహారాధన వంటిది అని దేవుని యొక్క వాక్యము తెలియజేయుచున్నది. అది ఏ విధంగా అని మనం ఆలోచన చేసినట్లయితే మత్తయి సువార్త 6వ అధ్యాయము 19వ వచనం నుండి 21 వచనముల వరకు మనము చూసి పరిశుద్ధాత్మ చేత ధ్యానించగలిగినట్లయితే, భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు, ఇక్కడ చిమ్మటయు తుప్పును తినివేయును, దొంగలు కన్నము వేసి దొంగిలిదరు, పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకునుడి, అచట చిమ్మటి అయినను తుప్పైనను దానిని తినివేయదు, దొంగలు కన్నము వేసి దొంగిలరు. నీ ధనము ఎక్కడ ఉండునో అక్కడనే నీ హృదయం ఉండును. క్రీస్తునందు ప్రియ పరిశుద్ధ సహోదరి సహోదరులారా, వాక్య భాగంను చూసి ధ్యానించినట్లయితే మీ కొరకు ఈ భూమి మీద ధనమును కూర్చుకొనవద్దు. ఇక్కడ కూర్చుకున్నట్లయితే మీ కొరకు కానీ, మీ కుటుంబం కొరకు కానీ, మీ యొక్క కుమారులు కుమార్తెల కొరకు కానీ వాక్య భాగం ద్వారా దేవుని సువార్త ద్వారా డబ్బు సంచిని మరియు అకౌంట్ బ్యాలెన్స్ను కలిగి ఉండకండి అని దేవుని యొక్క వాక్యము తెలియజేయుచున్నది. ఒకవేళ దానిని మీరు చేసినట్లయితే దేవుని యొక్క వాక్య పరిచర్యకు, దేవుని యొక్క సువార్తకు మీరు విరుద్ధంగా ఉన్నట్లుగా దేవుని వాక్యం తెలియజేయుచున్నది. ఒకవేళ ఆ విధంగా ఉండినట్లయితే దేవుని యొక్క వాక్యం ఏ విధంగా సెలవిస్తున్నదో కూడా మనం చూడవచ్చు. ఆ విధంగా మీరు కూర్చుకున్నట్లయితే అది తిరిగి దొంగిలించబడుతుంది అని సెలవిస్తున్నారు. తిరిగి అది మీకు దూరం అవుతుంది. మరియు అంత మాత్రమే కాదు కానీ దాని నుండి మీకు ఆత్మీయంగా ప్రారంభించబడిన మీరు శరీరానుసారంగా ముగించబడతారా అని దేవుని యొక్క వాక్యము మిమ్మల్ని హెచ్చరిస్తున్నది. కనుక మరి దీన్ని ఏ విధంగా మనము ఆశీర్వాదంగా కనుగొనగలము అంటే, మీరు దానిని ఖర్చు చేయుదాన్ని బట్టి ఆయన వాక్య భాగం సెలవిచ్చుతున్నది. దేవుని యొక్క సువార్త ద్వారా మనము సిరి సంపదలు సంపాదించడము దేవునికి ఆశీర్వాదమా కాదా, దేవుని చిత్తమా కాదా, ఒకవేళ సంపాదించిన దానిని ఏ విధంగా ఖర్చు చేయగలము, దేని కొరకు ఖర్చు చేయగలము అని వాక్య భాగం నందు, దేవుని యొక్క వాక్య భాగం నందు మనము చూడగోరుతున్నాము. లూకా సువార్త 14వ అధ్యాయము 12వ వచనం నుండి మనం చదవగలిగినట్లయితే, మరియు ఆయన తన్ను పిలిచిన వానితో, ఇక్కడ పరిచయుడనే ఒక అధికారి యేసుక్రీస్తు ప్రభు వారిని ఆహ్వానిస్తున్నట్టుగాను మరియు అనేక సహోదరులను ఆహ్వానిస్తున్నట్టుగా చూడగోరుతున్నాము. నీవు పగటి విందైనను రాత్రి విందైనను చేయునప్పుడు నీ స్నేహితులైనను నీ సహోదరులైనను నీవు నీ బంధువులనైనను ధనవంతులకు నీ పొరుగువారైనను పిలవవద్దు. వారు ఒకవేళ నిన్ను మరలా పిలుతురు గనుక నీవు ప్రత్యుపకారము కలుగును. అయితే నీవు విందు చేయనప్పుడు బీదలను. కనుక క్రీస్తునందు ప్రియ సహోదర సహోదరులారా, ఒక
పరిచయుడు, ఒక అధికారి, ఇక్కడ మనము ఒక ఉన్నత స్థాయిలో ఉన్న ఒక సంఘ కాపరి ఉన్నట్లయితే దేవుడు వారికి ఏం తెలియజేయుచున్నాడు అని అంటే, మీరు ఒకవేళ ఏదైనా కానీ కార్యక్రమము, ఏదైనా సెలబ్రేషన్ కానీ ఏదైనా చేయాలి అనుకున్నప్పుడు మీరు ఎవరిని పిలవాలి, ఎవరిని పిలవద్దు అని కూడా ఇక్కడ వ్రాయబడి ఉన్నది. ఎవరిని పిలిస్తే మీకు ఈ భూమి మీద ప్రత్యుపకారం, ఈ భూమి మీద తిరిగి ప్రతిఫలం కలుగుతుంది లేదు అని సెలవిస్తున్నాడు. ఎవరిని పిలిస్తే దేవుడు పరలోకమందు ప్రతిఫలం కలుగుతుందో తెలియజేస్తున్నాడు. కనుక క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, సంఘ కాపరులారా, దేవుని బోధకులారా, దేవుని సేవకులారా, మీరు ఈ విషయాన్ని గమనించండి. కనుక క్రీస్తునందు ప్రియ పరిశుద్ధ సహోదరి సహోదరులారా, మీరు పరలోకమందు మీకు ధనము విస్తరించాలంటే మీరు ఈ విషయాన్ని గమనించండి. అయితే మీరు విందు చేయనప్పుడు బీదలను, అంగహీనులను, కుంటివాడును, గుడ్డివాడును పిలవండి. కనుక మీరు నీకు ప్రత్యుపకారం చేయుటకు వారి దగ్గర ఏమీ లేదు కనుక నీవు ధన్యుడు అగుదువు అని వాక్య భాగం సెలవిస్తున్నది. నీతిమంతుల యొక్క పునరుత్థానమునందు నీవు అనగా ప్రత్యుపకారము పొందుదువు అని దేవుని యొక్క వాక్యము సెలవిచ్చుచున్నది. కనుక క్రీస్తునందు ప్రియ సహోదర సహోదరులారా, మీరు దేవుని యొక్క సేవకులైనను, సువార్థికులైనను, సంఘ కాపురులైనను, విశ్వాసులైనను, మీరు ఏదైనాను మీ దగ్గర ఉన్న సిరి సంపదను దేవుని కొరకు ఖర్చు చేయాలని అనుకున్నప్పుడు, మీ యొక్క కుమారుడు యొక్క బర్త్డే సెలబ్రేషన్ కొరకు, మరియు మీరు ఒక ఇంటి కార్యక్రమం కొరకు, గృహ నిర్మాణం కొరకు, వాటి కొరకు ఆహ్వానించి దేవుని యొక్క వాక్యమే కదా బోధిస్తున్నాము అని భ్రమపడకండి. మరియు పిలువబడే వారి మీద కూడా దేవుని యొక్క వాక్యము పరిశోధించుచున్నది. కనుక మీకు సహ బంధువులను, మీ తోటి పొరుగు వారిని పిలవకండి. పిలిస్తే పరలోకమందు మీ యొక్క ధనము నిలవడం లేదు అని సెలవిస్తున్నాడు. కనుక ప్రతి ఒక్క వాక్య భాగమును దేవుని యొక్క చిత్తమును గమనించి బోధించండి. గమనించి విశ్వాసులారా పరిశీలన చేసి స్థిరపరచబడవరని మేము బ్రతిమలాడుకుంటున్నాము. అదే విధముగా గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము మనము 8వ వచనం నుండి చూడగలిగినట్లయితే పౌలు గారు వారికి తెలియజేయుచున్నాడు. ఆ కాలం ముందైతే మీరు దేవుని ఎరగని వారై నిజమునకు దేవుళ్ళు కాని వారికి దాసులై ఉంటిరి గాని, ఇప్పుడు మీరు దేవుణ్ణి ఎరిగిన వారును, మరి విశేషంగా దేవుని చేత ఎరగబడిన వారునై ఉన్నారు గనుక బలహీనమైనవియు నిష్ప్రయోజనమైనవియు వాటి వైపు మూల పాఠముల తట్టు మరలా తిరగనేలా, మునుపటి వలె మరలా వాటికి దాసులై ఉండగోరనేలా. మీరు దినములను, మాసములను, ఉత్సాహ కాలములను, సంవత్సరములను ఆచరించుచున్నారు. మీ విషయమై నేడు పడిన కష్టము వ్యర్థమైపోనేమో అని మిమ్మల్ని గూర్చి భయపడుచున్నాను అని పౌలు గారు వారి యొక్క వాక్యమునందు విశ్వాసించిన వారు వాక్య బోధకులకు హెచ్చరిస్తున్నాడు. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, మీరు మునుపు ఏ ధనము లేకుండా వాక్య పరిచర్యకు వచ్చి ఉన్నారు. ఆ తర్వాత వాక్యం ద్వారా ఆశీర్వదించబడి ఉన్నారు. మునుపు ధనమునకు సిరికి మీరు వదులుకొని దేవుని సువార్త పరిచర్యకు వచ్చి ఉన్నారు. మరలా దేవుని వాక్యము బోధించడం ద్వారా మరలా ఆశీర్వదించబడి ఉన్నారు. అయితే ఇప్పుడు వచ్చిన సిరిని, ఇప్పుడు వచ్చిన ధనమును, సంపదను ఏ విధంగా ఖర్చు చేయాలో కూడా దేవుని యొక్క వాక్య భాగం నందు సవివరంగా చూడగొరుతున్నాము. కనుక దీనిని దేవుని ఆత్మచేత, పరిశుద్ధ ఆత్మచేత మీరు గ్రహించి దేవుని యొక్క ప్రత్యక్ష చేత వెలిగించబడాలని, అదే విధంగా మీరు కలిగి ఉన్న సిరిని, మీరు కలిగి ఉన్న ధనమును, సంపదను ఏ విధంగా ఖర్చు చేయాలో కూడా వాక్య భాగంలో స్పష్టంగా వ్రాయబడి ఉన్నది. కనుక మీరు ఈ విషయాలను మరలా దేవుడి ఆత్మచేత బోధించబడాలని మిమ్మల్ని వేడుకొంటున్నాను. కాబట్టి మీరు ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని చింతపడకండి. అన్యజనులందరూ కూడా వీటన్నిటి విషయమై విచారింతురు. ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను. కాబట్టి మీరు ఆయన యొక్క రాజ్యమును, నీతిని మొదటగా వెతకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును.
రేపటిని గూర్చి చింతపడకండి, రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతించును, ఏ నాటికి కీడు ఆ నాటికి చాలును అని వ్రాయబడి ఉన్నది. క్రీస్తునందు ప్రియ సహోదర సహోదరులారా, మీరు మొదటగా ఆయన యొక్క రాజ్యమును, మీరు సంఘ కాపరైన, సంఘ సేవకులైన, దేవుని బోధకులైన, దేవుని యొక్క విశ్వాసకులైన ఎవరైనా ఏ స్థితిలో ఉన్నా కానీ మీరు మీ యొక్క స్థితిని కాదు కానీ దేవుని యొక్క రాజ్యము, దేవుని యొక్క పరలోకపు రాజ్యమును, దేవుని పరలోకపు యొక్క ఉద్దేశమును మీరు మొదటగా వెతకండి. అంటే దీని యొక్క అర్థం ఏమిటంటే, మీరు ప్రతిరోజు కూడా, ప్రతి దినము కూడా, ఏ రోజు కూడా దేవుని మీదనే ఆధారపడమని దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నది. కనుక ప్రతి దినము కూడా ఆ రోజుకి దేవుడి యొక్క విషయము మీ పట్ల, మీ కుటుంబం పట్ల ఏమై ఉన్నదో అనేది దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన ద్వారా, విజ్ఞాపన ప్రార్థన ద్వారా, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి చేత ఆయన స్వరం విని కనుగొనవలనని, ఆ విధంగానే దేవుని యొక్క రాజ్యమును వెతకమని సెలవిస్తున్నాడు. ఆ విధంగా ప్రతిదినము వెతకాల. అంతేగాని మనము మన యొక్క కాపరులు, సంఘ కాపరులు వారు అనుదినము అనుగ్రహిస్తున్న వాగ్దానములను విని సరిపెట్టుకునే వారిగా లేము. మనము దేవుని ఆత్మ చేత ప్రతిదినము ప్రతి ఒక్కరూ దేవుని ఉద్దేశమును కనుగొని వారిగా ఉన్నారని దేవుని వాక్యం నందు సెలవిస్తున్నది. కాబట్టి ఇట్టి అనుభవంలోనికి ప్రతి సహోదరుడు రావాలని దేవుని నామమున మీకు వందనములు తెలియజేయుచున్నాము. మన పరలోకమునందున్న దేవుని యొక్క ప్రేమయు మరియు ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసము ఇప్పుడును నిరంతరమును మీ అందరికీ తోడై ఉండి నడిపింపబడును గాక. ఆమేన్.